డాక్టర్ గారు, పైల్స్, ఫిషర్ అండ్ ఫిస్టులా అంటే ఏంటి? హాయ్ అండి, నేను డాక్టర్ వంశవర్ధన్ పి. నేను జనరల్, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ సర్జికేర్ హబ్. పైల్స్, ఫిషర్, ఫిస్టులా. పైల్స్ అనేది హెమరాయిడ్స్ అనేది నార్మల్ టర్మ్ అండి. ఈ హెమరాయిడ్స్, ఫిషర్, ఫిస్టులా అనేది 3 డిఫరెంట్ కేటగిరీస్. ఈ 3 మోషన్కి వెళ్ళే దారిలో వచ్చినా కూడా మనకి హెమరాయిడ్స్ అనేది ఈ మోషన్కి వెళ్ళే దారి దగ్గర ఏమైనా గడ్డలాగా ఏర్పడి మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, బ్లీడింగ్, లేకపోతే విపరీతమైన నొప్పి, కడుపుబ్బరం, ఇట్లాంటివన్నీ ఈ పైల్స్ ఒక లక్షణం అండి. ఈ పైల్స్ బేస్డ్ ఆన్ స్టేజెస్, అంటే ఇంటర్నల్, ఎక్స్టర్నల్ పైల్స్ ఏదైతే మీకు లక్షణాలు మొదలయ్యాయి అంటే అది 3rd, 4th స్టేజ్లో ఉన్నట్టు, ప్లస్ గడ్డ కనిపిస్తే అది ఖచ్చితంగా 4th స్టేజ్లో ఉన్నట్టు అనుకోవాలి. ఇది పైల్స్. ఫిషర్ కింద వస్తే, ఫిషర్ ఏంటంటే ఎప్పుడైనా మోషన్ టైట్గా పాస్ చేసినప్పుడు ఆ ఏరియా దగ్గర కట్ అయిపోవడం దాన్ని ఫిషర్ అని అంటారు. ఈ కట్ అయిపోవడం వల్ల ముఖ్యంగా కొన్ని డిఫరెన్సెస్ మనకి మోషన్కి వెళ్ళే దారిలో జరుగుతాయి. ఎందుకంటే ఇది గాయం అనేది, ఓపెన్ గాయం అనేది ఉండడం వల్ల ప్రతిసారి మోషన్ పాస్ చేసినప్పుడు మంట అనేది మనం బాగా అబ్జర్వ్ చేస్తాం. బర్నింగ్ సెన్సేషన్ అనేది చాలామంది చెప్తుంటారు. ఈ బర్నింగ్ వల్ల ఏమవుతుందంటే అక్కడ మోషన్కి వెళ్ళే దారి దగ్గర ఓపెన్ అవ్వాల్సిన కండరం అనేది టైట్ అయిపోతుంది. దాన్ని స్పింక్టర్ స్పాజం అంటారు. ఈ స్పింక్టర్ స్పాజం వల్ల ఏమవుతుందంటే మోషన్ అనేది ఫ్రీగా పాస్ చేయం. ప్రతిసారి పాస్ చేసినప్పుడు మంట, ఈ మంట వల్ల ఏమో దారి అనేది చిన్నదవుతుంది, స్పాజం అవుతుంది. ఈ స్పాజం వల్ల ఏమో మళ్ళీ మోషన్ దగ్గరికి వెళ్ళి కట్ అవుతుంది. ఈ సైకిల్ అనేది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుందండి. ఈ సైకిల్ రిపీట్ అవడం వల్ల క్రానిక్ ఫిషర్ కింద ఏర్పడి అంటే సివియర్గా మోషన్ ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంది. ఇది ఫిషర్ యొక్క లక్షణాలు. నెక్స్ట్ ఫిస్టులా అంటే మోషన్కి వెళ్ళే దారిలో ఏదైనా చీమగడ్డలాగా తయారైతే ఆ చీమగడ్డ అనేది మనం ఎక్కువ శాతం కూర్చోవడం వల్ల అది చర్మం పైన ఓపెన్ అవ్వకుండా మోషన్కి వెళ్ళే పేగు లోపల ఓపెన్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం వల్ల బయటకు ఓపెన్ అవుతుంది. ఈ మోషన్కి వెళ్ళే పేగుకి చర్మానికి ఒక చిన్న ట్యూబ్ లాగా కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. దీన్ని ఫిస్టులా అంటారు. బేస్డ్ ఆన్ స్టేజెస్ అనమాట. ఇది హై యానల్ ఫిస్టులా, లో యానల్ ఫిస్టులా అనేది మన కేటగిరీస్ ఉంటాయండి. దాని ప్రకారంగా మనం మేనేజ్ చేయాల్సి వస్తుంది, ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. 4th కేటగిరీ పైలోనైడల్ సైనస్. పైలోనైడల్ సైనస్ అనేది ఇంటర్గ్లూటియల్ రీజన్, 2 గ్లూటియస్ మ్యాగ్మం మధ్యలో ఏరియాలో పస్ ఓపెనింగ్ లాగా స్టార్ట్ అవుతుంది, చిన్న రంధ్రం లాగా. ఈ రంధ్రం ఎందుకు ఫామ్ అవుతుందంటే ఎక్కువగా మనకి ఫ్యాట్ ఉన్న వాళ్ళల్లో, లేకపోతే ఆ ఏరియాలో హెయిర్ ఉన్న వాళ్ళల్లో ఈ హెయిర్ అనేది చిన్న ముక్కల కింద ఏర్పడి ఆ ఏరియా లోపలికి వెళ్తుంది. వెళ్ళి ఒక చిన్న ట్రాక్ లాగా, చిన్న ట్యూబ్ లాగా లోపలికి కనెక్షన్ ఏర్పడుతుంది. దీన్ని పైలోనైడల్ సైనస్ అంటారు. ఈ పైలోనైడల్ సైనస్లో మనం చూసేది ఏంటంటే బ్లీడింగ్ అవడం, లేకపోతే పస్ రావడం, విపరీతమైన పెయిన్ రావడం జరుగుతుంది. ఇది ఓన్లీ ఆ ఏరియాలో హెయిర్ అనేది లోపలికి వెళ్ళిపోవడం వల్ల జరుగుతుందండి. ఈ 3-4 కేటగిరీస్ అనేది గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్.